IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన పుష్ప 2 దేశవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప 2 నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మరొక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉన్న ఒక థియేటర్లో పుష్ప 2 సినిమా చూస్తూ మద్దానప్ప అనే 37 ఏళ్ల అభిమాని కన్నుమూశాడు. థియేటర్లో పుష్ప 2 సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను సీట్లోనే కూర్చొని ఉండడంతో ప్రేక్షకులకు అనుమానం వచ్చింది. వెంటనే థియేటర్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత అతడు మరణించినట్లుగా గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 4 అర్ధరాత్రి హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే అభిమానులతో సినిమా చూడటానికి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్ వద్దకు రాగానే హీరోని చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డంతో తొక్కిసలాట జరగగా ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. ఇక సిపిఆర్ చేసిన ఫలితం లేకపోవడంతో వెంటనే సమీపంలోన్న హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు అంటున్నారు. ఇక ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్నే కలిచివేసింది. ఇప్పుడు ఈ బాధ నుంచి బయటపడేలోపే మరో ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ యువకుడి మరణ వార్త అల్లు అర్జున్ వరకు వెళ్తుందా? వెళ్తే ఆయన సత్వర నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. వాళ్ళు అయినా కానీ సినిమా థియేటర్ లో నడిపిస్తున్నారు. వీళ్ళు కూడా బాగా ఎత్తున చెప్తున్నారు పోలీసులు కూడా. మేమైతే చెప్పలేదు. మాకు న్యాయం చేసేంత వరకు నేను మాత్రము బాగా ఎత్తినాను. అనుమానం సార్ కొట్టి సంబంధం తెలుసు మాకు అనుమానం సార్. దానికనే మేము చెప్పిన చేస్తారు కూడా తీసుకొని ఓపెన్ చేయండి, లేని పొద్దున్న చేస్తాం అట్లా చెప్తున్నాం సార్. చెప్తున్నారు మా మొత్తానికి అయితే మాకు న్యాయం సార్, న్యాయం కోసం.